మరొకసారి మీకు సెల్యూట్ చేస్తున్నాను. అంత విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో కూడా మహిళల్ని కించపరుస్తూ రైతుల్ని అవమానిస్తూ ఎన్ని చేసినా సరే అమరావతిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక చిహ్నంగా మేము కాపాడుకుంటామంటూ మీరందరూ కూడా ముందుకు వచ్చి అమరావతిని కాపాడితే అదే అమరావతికి మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులతో ఈరోజు ముందుకు నడిపిస్తున్నామనంటే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకా సమగ్ర ఆలోచన ఏ రకంగా నడుస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు ముఖ్యంగా గమనించాల్సినటువంటిది, ఆ రోజు చేయలేంది ఈరోజు ఎందుకు చేస్తున్నాం? నాయకత్వంలో వచ్చినటువంటి మార్పు. మనకున్నటువంటి నాయకత్వం ప్రజల కోసం ఆలోచించే నాయకత్వం, రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం, రేపు రాబోయే తరం గురించి ఆలోచించే నాయకత్వం. అందుకనే ఒక పక్కన మీరు చూస్తున్నటువంటి నాయకుడు ఈరోజు బండి తీస్తే మామిడికాయలు దొరికితే మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు, మామిడికాయలు దొరకకపోతే తలకాయలు దొరికితే తలకాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ మంచి పని జరుగుతుందనంటే ఆ మంచి పని ఎలా జరగకుండా చేయాలని ఆలోచిస్తున్నాడు. మరొక పక్కన మనకున్నటువంటి నాయకత్వం అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అందరికీ కూడా మన ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు నడిపించాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగాలి. మనకు జరుగుతున్నటువంటి తప్పులు ఏంటంటే చెట్టును మనం నాటి నీళ్లు పోసి తీరా కాయలు కోసుకునే టైంకి ఒక కషాయవాడిని పెట్టి ఆ కాయలే కాకుండా చెట్టును కూడా నరికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఎందుకు మనం బాగుపడట్లేదని తిరిగి మనకే ప్రశ్న అడుగుకుంటే అది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత గొప్ప నాయకత్వం దేవుడిచ్చిన వరం, ఇంత గొప్ప ప్రభుత్వం దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఆ అవకాశాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన తెలుగు ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ గడ్కరీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా అందరూ కూడా గతంలో మరి గుంతలతో ఉన్నటువంటి రోడ్ల వల్ల ఇబ్బంది పడ్డారు. కేవలం ఇబ్బంది అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికే కాదు, ఒక రోడ్డు బాగుంటేనే ఒక విద్యార్థి స్కూల్కి చక్కగా వెళ్ళగలడు, రోడ్డు బాగుంటే వ్యాపారస్తుడు చక్కగా వ్యాపారం చేసుకోగలడు, రోడ్డు బాగుంటే ఒక అంబులెన్స్లో ఉండేటటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్కి సరైన సమయానికి వెళ్ళగలడు. ఒక రోడ్డు బాగుంటేనే ప్రజల తాలూకా మొరాల్ కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది. అది 5 సంవత్సరాలు దెబ్బతిన్న తర్వాత యుద్ధ ప్రాతిపదికన రోడ్డు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో మనం తీసుకొని ఇప్పుడే రివ్యూ మీటింగ్ కూడా పెడితే 28 ప్రాజెక్టులు, 28 ప్రాజెక్టులకి తాలూకా ఖర్చు 83,000 కోట్లు. ఆ 28 ప్రాజెక్టులు కూడా ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు దృష్టిలో పెడితే ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా నో అనకుండా ఏ రకంగా అది పూర్తి చేయాలో మంచి సలహాలతో ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి గడ్కరీ గారు. ఆ రకమైనటువంటి పాజిటివ్ అప్రోచ్తో వచ్చినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకు కూడా ఈ రాష్ట్రం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, P4 ప్రోగ్రామ్ని మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్గా తయారు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. P4 ప్రోగ్రామ్ ఎలాగుందో అలాగే P4 మినిస్టర్ మన గడ్కరీ గారు. P4 అనంటే